కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి కొన్ని పథకాల ద్వారా వస్తున్నటువంటి డబ్బుల వివరాలు చెప్తాను. ఇది బ్రెత్లెస్ గా ఉంటుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 32,414 కోట్లు, వ్యవసాయ రంగ ఆధునీకరణ అభివృద్ధి కోసం 1,345 కోట్లు, పన్నుల్లో వాటా 1,96,420 కోట్లు, సమగ్ర శిక్ష అభియాన్ 8,114 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 9,597 కోట్లు, రామగుండం ఎన్టీపీసీ కోసం 10,997 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2,438 కోట్లు, రైల్వే అభివృద్ధి కార్యక్రమాల కోసం 34,992 కోట్లు, రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరించడం కోసం 1,86,640 కోట్లు, రైతులకు ఎరువుల సబ్సిడీ కోసం 46,000 కోట్లు, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు 6,338 కోట్లు, ఆయుష్మాన్ భారత్ నుంచి వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం 902 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ కు 20,000 కోట్లు, ప్రధానమంత్రి ముద్రా యోజనకు 58,471 కోట్లు, విద్యా విభాగంలో వివిధ పథకాల కోసం 12,548 కోట్లు, షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి కోసం 3,014 కోట్లు, కేంద్రం రాష్ట్రానికి 8,62,488 కోట్లను కేటాయించింది తెలంగాణ రాష్ట్రం కోసం. ఇంత పెద్ద లెక్క ఉంది. సో గాడిద గుడ్డు విలువ